శ్రీమహాగణాధిపతయే నమః. మానవుడై పుట్టినటువంటి వాడికి సందేహాలు అనేటువంటివి కలుగుతూనే ఉంటాయి. అందులో దైవభక్తి కలిగినటువంటి వారికి నేను చేస్తున్న పని సబబైనదేనా, అందులో గృహస్థులకు ఇంకా అనుమానాలు. ఉదాహరణకి ఒక అద్దం పగిలిపోయింది. ఒకళ్ళు మమ్మల్ని అడిగారు, ఒక అద్దం పగిలింది ఇంట్లో. పగిలినటువంటి అద్దం అది అశుభమా శుభమా అసలు దీని గురించి ఆలోచించనక్కర్లేదు. అది పగిలిందంతే. కాలు జారి పడ్డాం, శుభమా అశుభమా అది కాదు. ఇలాంటి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి సందేహాలు కలుగుతున్నప్పుడు అద్దం పగలటం అశుభం అనేటువంటిది ఏం కాదు. ఇది సహజ సిద్ధం. అద్దం ఏమిటండి, మన జీవితమే ఒకప్పుడు పగిలిపోతుంది, ఉండదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. అద్దం పగలటం అశుభం కాదు. జారిపడటమో లేక మేకును కొట్టేటప్పుడు కింద పడిపోవటమో ఆ అద్దం పగిలినప్పుడు శుభ్రంగా అవి అలాగే ఉంచితే తప్పు. ఏమవుతుంది, అలాగే ఉంచితే కాళ్ళల్లో గుచ్చుకొని రక్తం వస్తుంది. కాబట్టి అద్దం పగలగానే శుభ్రం చేసేసి కొత్త అద్దం తెచ్చుకోవచ్చు. అలాగే ఈ దేహం కూడా నశించినప్పుడు ఇంకొక దేహం ఒక మురికైనటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకొక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించినట్లు ఈ ఆత్మ కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహాన్ని పొందుతుంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒక వస్తువు చెడిపోయినంత మాత్రాన, ఒక వస్తువు కుళ్ళిపోయినంత మాత్రాన అది అశుభం అనేటువంటిది మనం భావించడానికి వీలే లేదు. దీనికనే అంటే కొన్ని సహజత్వాలు ఉంటాయి. ఏదో ఒక రోజున, ఇప్పుడు నీ ఎంత భవనం కట్టుకున్నా 30 లక్షలు 30 కోట్లు పెట్టి అది ఏదో ఒక రోజున పెళ్ళిళ్ళు ఊడకుండా ఎందుకుంటుంది, రంగులు పోకుండా ఎందుకుంటాయి, చెదబట్టకుండా ఎందుకుంటుంది, తలుపు విరగకుండా ఎందుకుంటుంది. కాబట్టి అవి చేసినప్పుడు మళ్ళీ దాన్ని చక్కగా బాగు చేసుకొని శుభ్రం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవడమే యోగ్యుని యొక్క లక్షణం. అలాగే మనం కొందరు విద్యార్థులు పరీక్షలో తప్పుతారు. తప్పగానే నా కర్మం అనుకోకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా తప్పు చేస్తే పరీక్షలో పోతే మళ్ళీ చదివి మళ్ళీ ఉత్తీర్ణుడు అవ్వాలి. సజ్జనుడి యొక్క లక్షణం ఏమిటి, దుర్జనుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ఇద్దరూ తప్పులు చేస్తారు. సజ్జనుడు తప్పు చేస్తాడు, దుర్జనుడు తప్పు చేస్తాడు. మహాపండితులు కూడా తప్పు చేస్తారు. మరి పండితులను విమర్శించకూడదు. దేనికని వీడిని విమర్శిస్తున్నారు, పండితులను విమర్శించకూడదు దేనికంటారు అంటే, కందుకమువోలె సుజనుడు క్రిందంబడి మగుడ మీది కెగయుజుమీ. ఎప్పుడైనా ఎక్కడైనా సజ్జనుడనేటువంటి వ్యక్తి బంతి లాంటి వాడు. ఆ బంతి కింద పడుతుంది, మట్టి సుద్దా కింద పడుతుంది. బంతి కింద పడితే చంగున పైకి లేస్తుంది, మట్టి శుద్ధ కింద పడితే ఒక తప్పుకి అలాగే అతుక్కుపోతుంది. మందుడు అలాంటి వాడు. ఒక తప్పు చేసి ఆ తప్పుకి 20 తప్పులు వాడు లేవలేడు. అలాగే సజ్జనుడైతే వెంటనే బంతిలా పైకి జవ్వన లేచి, ఓహో నేను తప్పు చెప్పాను కదా. చాలామంది ప్రవచకులు, చాలామంది మహాపండితులు అనేటువంటి వాళ్ళే ఒక్కొక్కసారి పొరపాటు పడి తెలుసుకుంటారు. వాళ్ళు నేను తప్పు చేశాను అని తెలుసుకుంటాడు. సజ్జనుడు ఏం చేస్తాడు, వెంటనే ఆ తప్పుని ఇంటికి వెళ్ళి ఆ శ్లోకం మర్చిపోయినానే సొగంలోనే చదివి వచ్చాను స్టేజీ మీద, ఈ తర్వాత చక్కగా చదవాలని దాన్ని చక్కగా 2-3 సార్లు దానిని అధ్యయనం చేసి మరనాడు స్పష్టంగా చదువుతాడు, పండితుడుగా రాణిస్తాడు. దుర్జనుడు ఏం చేస్తాడు, ఆ తప్పు ఇంకో తప్పు చేస్తాడు. కాబట్టి ఏ వస్తువైనా పగలకుండా ఉండదు, ఏ వస్తువైనా చెడిపోకుండా ఉండదు, ఏ వస్తువైనా జారి పడకుండా ఉండదు. కాబట్టి దానిని శుభ్రం చేసుకొని ఆనంద సంతోషాలతో మరల కొత్త అద్దం పెట్టుకొని చక్కగా కళకళలాడుతూ చూసుకోవడమే మానవుని యొక్క దివ్య అద్భుతమైనటువంటి సహజ లక్షణం. అందుకనే దైవీ లక్షణములు అసుర లక్షణములు ఉంటాయి. ప్రతిదానికి అనుమానించకూడదు. కాబట్టి ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నిత్య జీవితంలో ఒకవేళ పొరపాటు జరిగినా ఆ పొరపాటుని సరిచేసుకొని ముందుకు సాగడమే ఉత్తముడి యొక్క లక్షణం. ఒకవేళ ఈ అద్దం పగలటాలు శుక్రవారం పగిలిందా, మంగళవారం పగిలిందా, సంధ్యా సమయంలో పగిలిందా, ఇలాంటి అనుమానాలు కూడా అక్కర్లేదు.
ఈ అనుమానాలన్నీ తీర్చుకొని చక్కగా సమస్యలన్నీ పరిష్కరించుకొని సుఖ సంతోషములతో వర్ధిల్లుతారని మనసారా కోరుకుంటున్నాను.